శ్వేతపత్రం మొత్తం అసత్యాలే అని మాజీ మంత్రి వైసీపీ నేత కాకాని గోవర్ధన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రం మొత్తం అసత్యాలే అని మాజీ మంత్రి వైసీపీ నేత కాకాని గోవర్ధన్ మండిపడ్డారు. చంద్రబాబు విద్యుత్ రంగంపై విడుదల చేసిన శ్వేతపత్రంపై స్పందించారు. సీఎం చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రం మొత్తం అసత్యాలే అని, శ్వేతపత్రం పేరుతో జగన్ విమర్శించడానికి చంద్రబాబు ప్రయత్నించారని, జగన్ హయాంలో 25% విద్యుత్ డిమాండ్ పెరిగిందని, చంద్రబాబు చేయనిది కూడా చేసినట్లు చెప్తున్నారని అన్నారు. వాళ్ళతో పాటు సామాన్య ప్రజానికం కూడా ఇబ్బందులు పడతారని చెప్పి కాబట్టి నేను నిన్న ఒక విద్యుత్కి సంబంధించినటువంటి దానిలో చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రాన్ని విడుదల చేశాడు. మేము 2 పాయింట్లు అడిగాం చంద్రబాబు నాయుడు. ఆ 2కి సమాధానం చెప్పలేకపోతున్నాడు. ఒకటి, ట్రూ అప్ ఛార్జీలు తీసేస్తానన్నాడు. ట్రూ అప్ ఛార్జీలు ఎందుకు పెట్టారో నాకు తెలియదు అన్నాడు. ట్రూ అప్ ఛార్జీలు ప్రవేశపెట్టింది చంద్రబాబు హయాంలో. కావాలంటే చంద్రబాబు నాయుడుతో ఆ మాట చెప్తే మాట్లాడటం లేదు. ట్రూ అప్ ఛార్జీలు నువ్వు పెట్టావు, నీ హయాంలో ప్రారంభమయ్యాయి, నువ్వు తీసేస్తున్నావు కొనసాగిస్తున్నావు అనే దానికి సమాధానం చెప్పమంటే ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు విమర్శలు చేస్తున్నారు తప్ప దాని గురించి మాట్లాడటం లేదు. రెండోది, రైతులకు సంబంధించినటువంటి మీటర్లు ఏదైతే ఉన్నాయో ఆ మీటర్లకు మోటార్లకి మీటర్లు గీచేది లేదు, అవి గురితాళ్ళు అని చెప్పి మాట్లాడాడు. కాబట్టి ఆ మాటకు కట్టుబడి ఉన్నావా? కరెంటు ఛార్జీలు పెంచడం అనేటువంటి స్పష్టమైనటువంటి ప్రకటన చేస్తావు. ఈ 3 మీరు ఇచ్చినటువంటి హామీలు. ఎన్నికలకు ముందు విద్యుత్ రంగానికి సంబంధించి మీరు ఇచ్చినటువంటి హామీలు శ్వేతపత్రంలో మొన్న 3 కనపరచలేదు కాబట్టి ఆందోళన ఉంది. మీరు చెయ్యరని మేమంటాం, అలా చేయవచ్చు, చేస్తారేమో. ఆ చేసేదానిలో స్పష్టత అవసరం ఉంది కాబట్టి మేము అడిగేటువంటిది ట్రూ అప్ ఛార్జెస్ రద్దు చేస్తాం, రైతులకు సంబంధించినటువంటి మోటార్లకు మీటర్లు బిగించము, వాటి 2తో పాటు కరెంట్ ఛార్జీలు పెంచము. ఈ 3 ఎన్నికలకు ముందు మీరు ఇచ్చినటువంటి హామీలు కాబట్టి విద్యుత్ రంగానికి సంబంధించి శ్వేతపత్రం విడుదల చేసేటప్పుడు ఆ 3 హామీలను మిన్నకుండిపోయారు కాబట్టి ఆ 3 హామీల మీద మీరు స్పష్టత ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఉచితంగా ఇసుక అన్నారు. మరలా ఈరోజు డబ్బులు కట్టించుకుంటున్నారు. ఉచిత ఇసుక అంటే ఏంటి? నేరుగా ట్రాక్టర్ తీసుకెళ్తాడు, దానికి లోడ్ చేస్తాడు, లోడింగ్ ఛార్జీలు భరిస్తాడు, తీసుకువెళ్ళిపోతాడు. దాన్ని ఉచిత ఇసుక అంటారు. మీరు టన్నుకింత అని పెట్టి దాన్ని ఉచిత ఇసుక అని చెప్తే గతంలో ఉన్నదానికి మీ దానికి తేడా ఏందో చెప్పలేకపోతున్నారు. ఉచిత ఇసుక అంటే దాని అర్థం నిర్వచనం మాకు తెలిసినంత వరకు ట్రాక్టర్ తీసుకొస్తాడు, ఉచితంగా ఇసుక తీసుకువెళ్తాడు. ఆ లోడింగ్ ఛార్జెస్ ఏదైనా ఉంటే వాడే లోడ్ చేసుకోవచ్చు, లేదా ఇతరులకు లోడ్ చేయొచ్చు. మీ అధికారుల దగ్గర ఉండి ఆ పర్యావరణానికి సంబంధించి గ్రౌండ్ వాటర్ దెబ్బతినకుండా ఎంత లోతున తీసుకువెళ్ళాలనేటువంటి దాని మీద ఇదిగో ఈ లోతు వరకు మీరు తీసుకెళ్ళాలని అని చెప్పి ఒక గైడెన్స్ ఇస్తారు. అవన్నీ పక్కన పెట్టి ఈ రోజు ఉచిత ఇసుక కాకుండా మరలా టన్నుకింత ఈ రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే ఉచిత ఇసుక అటకెక్కించినట్టు లెక్క. కాబట్టి ప్రారంభం నుంచే కూడా కనీసం 2 నెలలు 3 నెలలు గ్యాప్ ఇస్తారు అనుకుంటే బిగినింగ్ నుంచే మీరు ఆ హామీలు ఏదైతే ఇచ్చారో వాటి ఉల్లంఘన ప్రారంభించారు. ఆ హామీల ఉల్లంఘనకు సంబంధించి ఇచ్చినటువంటి హామీలు కనీసం మిగిలిపోయినటువంటి వాటి మీద అయినా నిలబడతారు. ఎందుకంటే ఇంకా పూర్తి స్థాయి బడ్జెట్ రాలేదు కాబట్టి బడ్జెట్ వచ్చిన తర్వాత ఆ బడ్జెట్ లో కూడా మీరు ఇచ్చినటువంటి అన్ని హామీలకు కూడా కేటాయింపులు చేస్తారని మేము ఆశిస్తున్నాం. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో మేము కోరుకునేది కూడా మీరు ఇవ్వాలని, మీరు ఇవ్వకుండా ఉంటే మిమ్మల్ని విమర్శించాలనేటువంటి దుర్మార్గం అనేటువంటి ఆలోచన మాకు లేదు. మీరు ఇవ్వకపోతే ప్రశ్నిస్తాం కానీ మీరు ఇవ్వాలని కోరుకుంటాం. ఎందుకంటే మేము ఓటం పాలైన ప్రజలు అన్యాయం కాకూడదని కోరుకుంటాం. అధికారం ఉన్నప్పుడు ఏ విధంగా వ్యవహరించానో అధికారం లేకపోయినా అదే విధంగా వ్యవహరిస్తాం. అందుకని కార్యకర్తలు అందరినీ ధైర్యంగా ఉండండి, ఏది వచ్చినా సరే ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నా మీ అందరి పక్షాన పోరాటానికి. కాబట్టి పోరాటాలు ఏం కొత్త కాదు. కాబట్టి మీరు అందరూ ధైర్యంగా నిలబడండి.